అందరికీ నమస్తే. ఇప్పటిదాకా అందరూ నా పాటలతో, నా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో జనాల్ని ఏడిపిస్తామనేవాళ్ళు. మొదటిసారి నేను ఏడ్చాను. రాఖీ యాక్టింగ్‌కి, గరుడ వేగ అన్న డైరెక్షన్‌కి. సో, 'ఏ పల్లె పిల్లోడు' అనే ఒక అద్భుతమైన పాట భారతదేశ చరిత్రలోని రాజకీయ నాయకుడికి అలాంటి ఒక గొప్ప పాట లేదు. అతిశయోక్తి కాదు. నన్ను నేను ఎక్కువ చెప్పుకోవట్లేదు. ఇది చెప్పాల్సిందే. అలాంటి ఓ పాట నేను చేసిన తర్వాత కూడా నాకు సరైన గౌరవం గానీ, సరైన ప్రేమ గానీ దక్కలేదని మన తెలంగాణలో ఉండే చాలామంది ఫీలింగ్ ఉండే. నేను కేసీఆర్ గారు నన్ను పిలవలేదు ఆ పాట చేస్తే అని ఫీల్ అయ్యాను, కానీ కేసీఆర్ గారిని నా ఒళ్ళో నా స్టూడియోలో పెట్టాడు తెచ్చి. ఆ తర్వాత ఆ పాట విని ఆయనే నన్ను నన్ను అందరు మా టీంను పిలుచుకొని తను కరెక్షన్ చేస్తూ ఆ పాటని అద్భుతంగా దానికి విలువని తీసుకొచ్చారు ఆయన. ఆ రోజు నేను అనుకున్నాను, అంటే కేసీఆర్ గారు అంటే ఒక చరణ్ అనే వ్యక్తిని, రాకేష్ని ఒక ఇలాంటి మా మా కష్టపడి మేము కూడా ఆయన ఎలాగే ఉద్యమం చేసి తెలంగాణ తీసుకురావడానికి ఎలా అయితే చేశారో మేమందరం కూడా మా మా ఇండస్ట్రీలో మేము ఉద్యమాలే చేస్తున్నాం. దాదాపు 20 ఏళ్ళ నుంచి మా ఉనికిని మేము చాటుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాం.